హాయ్ మై డియర్ సెకండరీ స్టూడెంట్స్. మనకి ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అబరేషన్స్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ యూనిట్ వచ్చి ఇంటర్ఫియరెన్స్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? థర్డ్ యూనిట్ వచ్చి మీకు డైఫ్రాక్షన్. థర్డ్ యూనిట్ వచ్చి ఏంటి? డైఫ్రాక్షన్. యూనిట్ 3 డైఫ్రాక్షన్. ఓకేనా? డైఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్లో డిస్కస్ చేసేయండి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే అంటేనా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మీడియం తీసుకున్నాం అనుకోండి. ఒక మీడియం తీసుకుంటే కనుక ఒక లైన్ అనేది ఇన్సిడెంట్ చేస్తే దిస్ ఈజ్ ద ఫస్ట్ మీడియం అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ మీడియం. ఫస్ట్ మీడియంలో లైట్ అనేది ఇన్సిడెంట్ చేసాం అనుకోండి. ఫస్ట్ మీడియంలో ఒక లైట్ ఇన్సిడెంట్ చేస్తాం. ఐ అనే లైట్ ని ఇన్సిడెంట్ చేసి ఐ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఒక లైట్ ని ఇన్సిడెంట్ చేస్తే కనుక అదే మీడియంలో అది రిఫ్లెక్ట్ అయితే దట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. దట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. అలా కాకుండా అనదర్ మీడియంలో కొంచెం బెండే ట్రావెల్ అయితే దట్ ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే. రిఫ్రాక్టెడ్ రే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్ రేస్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఇది ఒక మీడియంలో తీసుకుంటే కనుక అలా కాకుండా మనం ఫర్ సపోజ్ ఏదైనా ఒక కార్నర్స్ దగ్గర, ఒక కార్నర్స్ లో ఓకేనా, ఒక మనకి ట్యూబ్ లాంటిది ఏదైనా తీసుకుంటే కనుక చివరికి వచ్చేసరికి దానికి ఎండ్ అయ్యి ఉందనుకోండి. ఆ కార్నర్స్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ కార్నర్స్ లో మనకి ఒక ఆబ్స్టికల్ అనేది అంటే ఒక అడ్డు, కార్నర్ అనగానే ఏమవుతుంది అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఒక ఆబ్స్టికల్ అడ్డు ఉంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఏమవుతుంది బెండే ట్రావెల్ అవుతుంది. అంతేనా? అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇది అనదర్ మీడియం అని తీసుకున్నాం. ఇదే మనకి లాస్ట్ వచ్చే కార్నర్ అని తీసుకున్నాం అనుకోండి. అంటే ఇది ఒక ఆబ్స్టికల్ కింద తీసుకున్నాం. ఏమవుతుంది దీని నుంచి మనకి కొంచెం బెండే ట్రావెల్ అవుతుంది. ఓకేనా? బెండే ట్రావెల్ అయ్యేటప్పుడు దాన్ని ఏమంటామంటే డైఫ్రాక్ట్ అయ్యిందంటాం. ఓకేనా? డైఫ్రాక్ట్ అయింది. దట్ ఈస్ ద డైఫ్రాక్షన్. ఓకేనా? కార్నర్స్ దగ్గర మనకి అది కొంచెం బెండే ట్రావెల్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే డైఫ్రాక్టెడ్ రే అని చెప్పేసి అంటాం. ఓకేనా? దీంట్లో మనం డిఫరెన్స్ చూస్తాం. దేనికి? ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కి అలాగే ఫ్రాన్హోఫర్ ఫ్రెనల్ డైఫ్రాక్షన్ కి చూస్తాం అనమాట. ఒకసారి చూడండి. మనకి డైఫ్రాక్షన్ అంటే అర్థమైంది కదా. ఏదైనా ఒక ఆబ్స్టికల్ తగిలినప్పుడు ఏమవుతుందంటే అది కార్నర్స్ లో కొంచెం బెండే ట్రావెల్ అవుతుంది. దట్ రే ఈజ్ కాల్ ది డైఫ్రాక్టెడ్ రే. ఓకేనండి? ఒకసారి చూడండి. డైఫ్రాక్షన్. ద లైట్ బెండ్స్ అరౌండ్ ది కార్నర్స్ ఆఫ్ ది ఆబ్స్టికల్స్. కార్నర్స్ ఆఫ్ ది ఆబ్స్టికల్స్. ఏదైనా ఒక అడ్డు తగిలిందంటే కనుక దానికి ఏమవుతుంది ఆ కార్నర్స్ లోని లైట్ అనేది బెండే ట్రావెల్ అవుతుంది. ద బెండింగ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ ది డైఫ్రాక్షన్. అలా బెండ్ అవడాన్ని మనం ఏమంటాం? మనం డైఫ్రాక్షన్ అని చెప్పేసి అంటాం. చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెనల్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. డిఫరెన్స్ చూస్తాం. ఏంటి? దేనికి? ఫ్రెనల్ డైఫ్రాక్షన్ కి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కి కదా డిఫరెన్స్ చూస్తే కనుక ఏమవుతుందంటే మనకి చూడండి ఒకసారి. ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెనల్ డైఫ్రాక్షన్. ఫ్రెనల్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ చూడండి. ఫస్ట్ ద ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ ఫైనట్ డిస్టెన్స్. ద ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ ఫైనట్ డిస్టెన్స్. అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ పాయింట్ దీంట్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఏదైనా ఒక ఐటెం తీసుకున్నాం. ఆబ్జెక్ట్ అలాగే ఏమంటున్నాం స్క్రీన్. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఏదైనా స్క్రీన్ తీసుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ స్క్రీన్ కూడా రెండు ఎలా ఉంటాయంటే ఫైనట్ డిస్టెన్స్ లో ఉంటాయి. అంటే ఎంత డిస్టెన్స్ లో పెట్టామనేది మనకు తెలుస్తుంది. ఫైనట్ డిస్టెన్స్. ద ఆబ్జెక్ట్ అండ్ ది స్క్రీన్ ప్లేస్డ్ ఎట్ ఏ ఫైనట్ డిస్టెన్స్. మీకు ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కి వచ్చేసరికి ఇన్ఫైనట్ డిస్టెన్స్ అంట. అంటే మనం ఎంత డిస్టెన్స్ లో పెడుతున్నాం అనేది మనకు తెలియదు. ఆబ్జెక్ట్ కి స్క్రీన్ కి మధ్య డిస్టెన్స్ చూడండి. ద ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ఏ ఇన్ఫైనట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆబ్స్టికల్స్. ఇన్ఫైనట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆబ్స్టికల్స్. మనం తీసుకున్న ఆబ్స్టికల్స్ నుంచి దీంట్లో ఏమవుతుందంటే ఇన్ఫైనట్ డిస్టెన్స్. స్క్రీన్ కి దీనికి మధ్య ఇన్ఫైనట్. ఓకేనండి? ఇన్ఫైనట్ డిస్టెన్స్ లో మనం దీన్ని అరేంజ్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫ్రెనల్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. మీకు ఇది 5 మార్క్స్ అడిగితే కనుక మీరు ఇలాగా ఒక 5 పాయింట్స్ రాస్తే కనుక సరిపోతుంది. నెక్స్ట్ చూడండి. నో లెన్సెస్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ది డైఫ్రాక్షన్ ప్యాటర్న్.
అంటే దీంట్లో మనకి ఎలాంటి లెన్స్ కూడా అవసరం లేదు. నో లెన్స్ అబ్జర్వ్ ది డైఫ్రాక్షన్. డైఫ్రాక్షన్ అబ్జర్వ్ చేయడానికి ఎలాంటి లెన్స్ కూడా యూజ్ చేయడం అవసరం లేదు. డైరెక్ట్ మనకి కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఫైనైట్ డిస్టెన్స్ లోనే ఉంటుంది కాబట్టి. ఇది ఓకేనా, ఇది ఫైనైట్ డిస్టెన్స్ లోనే ఉంటుంది కాబట్టి నో లెన్స్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ది ఫ్రెనల్ డైఫ్రాక్షన్. నో లెన్స్. దీంట్లో మాత్రం మనం లెన్స్ యూజ్ చేస్తాం. అది కాన్వెక్సా కాన్కేవా ఏదర్ మనం తీసుకున్న ప్రాపర్టీని బట్టి. చూడండి, కాన్వెక్స్ లెన్స్ ఆర్ నెసెసరీ టు అబ్జర్వ్ ది డైఫ్రాక్షన్ ప్యాటర్న్. దీంట్లో ఏ లెన్స్ యూజ్ చేస్తామండి? కాన్వెక్స్ లెన్స్. Convex lens is used to determine the Fraunhofer diffraction. And third one is the incident wave front is spherical or cylindrical. The incident wave front is spherical or cylindrical. దీంట్లో ఎలా వస్తుందంటే వేవ్ అనేది స్పెరికల్ షేప్ లో అన్నా ఉంటుంది, లేదంటే సిలిండ్రికల్ షేప్ లో అయినా సరే. అంటే స్పెరికల్ ఈ విధంగా అన్నా ఉండొచ్చు, సిలిండ్రికల్ అంటే ఏమవుతుంది మనకి ఇలాగా స్క్వేర్ టైప్ లో ఉంటుంది అన్నమాట, సిలిండ్రికల్. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఏముంది? ద ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఈజ్ ప్లేన్. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే ప్లేన్. దీంట్లో ఏ విధంగా కూడా మనకి ఈ విధంగా సర్క్యులర్ షేప్ లో ఉందా, స్క్వేర్ షేప్ లో ఉందా అనేది మాత్రం దీంట్లో ఎటువంటిది ఉండదు, ఓన్లీ ప్లేన్ షేప్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ సిచ్యువేటెడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. దీంట్లో ఏం చూస్తుంటే మనం డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. దీంట్లో కూడా డైఫ్రాక్షన్ ఎఫెక్ట్స్ కెన్ బి స్టడీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో అయినా సరే మనం తీసుకొచ్చు అనమాట. ఓకేనండి, ఈ 4 పాయింట్స్ రాస్తే కనుక దిస్ ఈస్ ద ఫ్రెనల్ డైఫ్రాక్షన్ అండ్ దిస్ ఈస్ ద ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. ఈ విధంగా తీసుకొచ్చు అనమాట. ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద డైఫ్రాక్షన్ అంటే ఏంటి, డైఫ్రాక్షన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది దీంట్లో చూస్తాం. నెక్స్ట్ క్లాస్ లో మనం దీంట్లో ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఎట్ సింగిల్ స్లిట్, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఎట్ డబుల్ స్లిట్, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఎట్ ఎన్ స్లిట్ చూస్తాం అనమాట. మీకు ఎగ్జామ్స్ లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వాడు సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ అడిగాడా, లేదా డబుల్ స్లిట్ డైఫ్రాక్షన్ అడిగాడా, లేదా ఎన్ స్లిట్ డైఫ్రాక్షన్ అడిగాడా అనేది మీరు చూసుకోవాలి. ఓకేనండి, చూడండి ఒకసారి. డైఫ్రాక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్స్టికల్ తగిలినప్పుడు ఏమవుతుంది మనకు, అది కొంచెం బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ ద డైఫ్రాక్షన్ అని చెప్పేసి అని అంటాం. ఏదైనా లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు, ఏదైనా ఆబ్స్టికల్స్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, కొంచెం బెండ్ అయ్యి ట్రావెల్ అయితే దాన్ని డైఫ్రాక్షన్ అంటాం. 2 types ఆఫ్ డైఫ్రాక్షన్స్ ఏంటవి? ఫ్రెనల్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెనల్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అని అడిగితే కనుక ఏ విధంగా తీసుకుంటారంటే, ఫ్రెనల్ డైఫ్రాక్షన్ అనేది మనం తీసుకున్న ఆబ్జెక్ట్ కి స్క్రీన్ కి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ఈస్ ఇన్ ఫైనైట్ డిస్టెన్స్. అదే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ వచ్చేసరికి మనం తీసుకున్న ఆబ్జెక్ట్ కి స్లిట్ కి కనుక ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకేనా, ఎంత డిస్టెన్స్ లో పెడుతున్నాం అనేది మనం చెప్పలేము. దట్ ఈస్ ద ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. మనకి ఫ్రెనల్ డైఫ్రాక్షన్ లోకి వచ్చేసరికి నో లెన్స్ కెన్ బి యూస్డ్. ఎలాంటి లెన్స్ అనేవి దీంట్లో మనం యూజ్ చేయం. అదే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లోకి వచ్చేసరికి కాన్వెక్స్ లెన్స్ మనం యూజ్ చేస్తాం. కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి మనం ఇక్కడ మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఏ విధంగా ఏర్పడింది అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్రెనల్ డైఫ్రాక్షన్ లో ఈ లెన్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇవి స్పెరికల్ షేప్ లో కానీ సిలిండ్రికల్ షేప్ లో కానీ ఉంటుంది. అదే ఇదైతే ఓన్లీ ప్లేన్, ఎలాంటి షేప్ అనేది ఉండదు, ఓన్లీ ప్లేన్ గా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఈ 4 పాయింట్స్ రాసుకుని మనం ఏ విధంగా చెప్తే కనుక మీకు ఓన్లీ మేబీ 5 మార్క్స్ అడిగితే కనుక, ఓకేనా, 5 మార్క్స్ ఏమైనా అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెనల్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అంటే కనుక ఇది రాస్తే కనుక మీకు సరిపోతుంది. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ఐ క్వశ్చన్ అడుగుతాడు. 3rd యూనిట్ డైఫ్రాక్షన్ నుంచి వచ్చే ఎస్ఐ క్వశ్చన్ అదే. సింగిల్ స్లిట్టా, డబుల్ స్లిట్టా, ఎన్ స్లిట్టా, మిమ్మల్ని ఏది అడిగాడు అనేది చూసుకోవాలి. అది కూడా డెరివేషన్ అండి. మీకు ఒక సింగిల్ స్లిట్ చూస్తే కనుక మిగిలిన అన్ని స్లిట్స్ కూడా అర్థం అవుతాయి. ఓకేనా, సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ ఎలా ఉన్నది అనేది దాంట్లో అబ్జర్వ్ చేస్తారు. చూడండి ఒకసారి. ఓకేనా, ఈ క్వశ్చన్ చూసుకుని రాసుకోండి, నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. 5 మార్క్స్ క్వశ్చనే కదా ఇది. డైఫ్రాక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ రాయండి. డిఫరెన్స్ బిట్వీన్ ది ఫ్రెనల్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అని చెప్పేసి ఇది రాసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మాత్రం చాలా కేర్ఫుల్గా వినండి. ఓకేనా, ఎస్ఐ క్వశ్చన్ మీకు ఒకవేళ వీలుంటే కనుక ముందు ఆల్రెడీ నేను నోట్స్ ఇచ్చాను కాబట్టి అది ఎలా ఉందో ఏంటో కూడా మీరు ఒక లుక్ చేసి చూడండి. నెక్స్ట్ నేను చెప్పేటప్పుడు మీకు ఏంటంటే కొంచెం బాగా అర్థం అవుతుంది. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది కాబట్టి ఒకసారి రేపు చెప్పబోయే క్లాస్ ఇవాళ ఒకసారి చూడండి. అలాగే ఇది మనకి మీరు నాకు టెస్ట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా, మర్చిపోద్దు, చదవండి. ఏ రోజు ఆ రోజు చదువుకోండి. అప్పుడే 2 యూనిట్స్ కంప్లీట్ అయిపోయి 3rd యూనిట్కి వచ్చేసాం మనం. ఓకేనా, ఇంకో 2 యూనిట్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే.
కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అయిపోతూ వచ్చారంటే కనుక మీకే లాస్ట్లో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.